వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ప్రకాశం రోడ్ లో నూతనంగా నెలకొల్పిన యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ మరియు ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. గంగనమ్మపేట కిమ్స్ హాస్పిటల్ నందు జనసేన నాయకులు డాక్టర్ బండారు రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ మరియు ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాలిలో ఫిజియోథెరపీ కోసం ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇన్ పేషెంట్ సౌకర్యంతో ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేసిన డాక్టర్ రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాల్లో ప్రత్యేకంగా ఫిజియోథెరపీ కోసం ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం అనేది మనందరం కూడా హర్షించదగిన విషయం. ఎందుకంటే హాస్పిటల్ సర్వీసెస్ ఒక ఎత్తు అయితే ఫిజియోథెరపీ విషయంలో పాపం చాలామంది పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలనేది సమాచారం లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది మనం ఒక ఆనవాయితీగా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ సెంటర్గా మనకి తెనాలి ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన మన ఊరు. ఇక్కడ మనకి ఇన్ పేషెంట్ ఫెసిలిటీతో సహా మనకి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ గారిని, డాక్టర్ చిత్ర గారిని, డాక్టర్ సందీప్ గారిని అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో మెడికల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఖచ్చితంగా ఉన్న పరికరాలను ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం. తద్వారా పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ జరుగుతుంది. సో హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు ఈరోజు సర్జరీ చేసిన తర్వాత ఉంచుకోవడం లేదు, ఇంటికి పంపిస్తున్నారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఫిజియోథెరపీ మూమెంట్ తీసుకురావడానికి కోసం, పేషెంట్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కోసం తప్పకుండా ఫిజియోథెరపీ ఎంతో అవసరం. సో ఈ క్లినిక్ ద్వారా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెనాలి ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుని ఇక్కడ అనేక ఇంజరీస్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కానివ్వండి, నర్వస్ డిజార్డర్స్ కానివ్వండి, చిన్నపిల్లల్లో కూడా పీడియాట్రిక్ సెక్షన్ కూడా ఓపెన్ చేశారు. చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే మన పాఠశాలలో అనేక సందర్భాల్లో చూస్తున్నాం సెరెబ్రల్ పాలసీ బాగా ఎక్కువైపోయింది, ఆటిజం కూడా పెరిగింది. సో వీటి గురించి మనం ఒక బాధ్యతతోటి సమాజంలో మన అందరం కూడా అటువంటి తల్లిదండ్రులకి మనం ఒక భరోసా ఇచ్చి, ఒక నమ్మకం పలికి మన దగ్గర అటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉందనే విషయం మనం ప్రతి ఒక్కరు తెలపాల్సిన అవసరం ఉంది. సో మనస్ఫూర్తిగా నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. కానీ తెనాల్లో మనకి ఫిజియోథెరపీకి ఒక మంచి అధునాతనమైన క్లినిక్ ఎప్పుడు లేదు. సో మొట్టమొదటిసారి ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు రవికాంత్కి, సందీప్కి, చిత్ర గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందనలు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా వాళ్ళు సేవలు అందించడానికి, పేషెంట్స్ కూడా దీని గురించి సమాచారం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రొఫెషనల్గా వీళ్ళు సర్వీసెస్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా తెనాలి ప్రజలకి గర్వకారణంగా ఉండేటట్టు నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ మేదర సంఘం ఆధ్వర్యంలో మేదర సంఘం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని గేటీ థియేటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు జోరియ మస్తాన్రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ రోజున తెనాలి టౌన్ కమిటీ వారు, మరి రాష్ట్ర కమిటీ వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇందులో మరి మేదరి కులం యొక్క పేద విద్యార్థులకి ఈ రోజున పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మేము అడవి తల్లిని నమ్ముకొని మరి బొంగులు తెచ్చుకొని గంపలు, చాటలు, తట్టలు, బుట్టలు తయారు చేసుకొని వీధి తిరిగే జీవం పోసుకునే బాటసారులమండి. మా పరిస్థితులు ఈ ప్లాస్టిక్ పరికరాలు రావటం మూలాన చాలా దుర్భరంగా ఉన్నాయి. ప్లాస్టిక్ పరికరాలు చాలా అందంగా, ఆహ్లాదభరితంగా ఈ రోజున రావటం మూలాన మా యొక్క చాటలు కానీ, గంపలు కానీ ఎవరు కొనక మేము చాలా అగమ్యగోచరంలో పడిపోయాం. ఇంతకుముందు మాకు సొసైటీలు కూడా ఉండేవి. మరి ఆ సొసైటీలు కూడా ఇవాళ మరుగున పడిపోయినవి. మరి మాకు సబ్సిడీ మీద బొంగులు కూడా సప్లై చేయాలని మీడియా ద్వారాగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీ స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక మీ గవర్నమెంట్ నుంచి రికమెండేషన్ చేసుకొని మీరు రాగలిగితే మీకు వనరులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటున్నామంటే అన్ని రాష్ట్రాల్లో మీరు ఎస్సీ ఎస్టీలో ఉన్నారు.
ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే బీసీఏలో ఉన్నారు కాబట్టి మీకు అవకాశాలు ఉన్నాయి. మేము చక్కగా మా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఎస్సీలో కలపడానికి మా సాయశక్తులా పోరాడి మేము కూడా మీకు సహకరిస్తామని వారు కూడా మాకు హామీ ఇవ్వటం జరిగింది. మా యొక్క కులాన్ని ఎస్టీలో కనుక కలిపితే మా కులానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సోదరుల పక్క తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారు, మేదర్లకి 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చి మళ్ళీ 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారు వాళ్ళు కట్టుబడి చేసుకోవడానికి. దయచేసి మాకు 1 ఎకరం ల్యాండు రాజధాని ఏరియాలో ఎక్కడైనా సరే మీరు రాజధాని ఏరియాలో మా పిల్లల చదువుల కొరకు హాస్టళ్ళ కొరకు మేము చిన్నపాటి సమావేశాలు సభలు నిర్వహించుకోవడానికి అయితేమి మాకు ఒక కమ్యూనిటీ హాల్ కొరకు 1 ఎకరం భూమి ఎక్కడైనా కూడా కేటాయించవలసిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం యోగేష్, రాష్ట్ర కోశాధికారి సిరిగిరి మంగారావు, పిల్లి మాణిక్యారావు, నందికొట్టి హనుమాన్ ప్రసాద్, కొండా భాను మరియు తెనాలి పట్టణ మేధరి కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణ మేధర సంఘం ఆధ్వర్యంలో తెనాలి మేధర సంఘీయుల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతి ఏటా 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈసారి విద్యార్థులకి నోట్ పుస్తకాలతో పాటు 10వ తరగతిలో 550 మార్కులు పైగా వచ్చిన విద్యార్థులకి ప్రోత్సాహక ప్రతిభ కూడా అందించడం జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ పెద్దల ఆశీర్వాదాలను సెలవు తీసుకుంటాం. పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదికలో 3 నాయకుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను, ఉపాధ్యాయులను, పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో చదవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, గంటా సుబ్బారావు, జవహర్, తాళ్ల వెంకటేష్ యాదవ్, నాగమల్లేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకి పునాది వేస్తేనే వాళ్ళ భవిష్యత్తు నిర్మితమవుతుందనే ఆలోచనతో వాళ్ళు అట్లా మమ్మల్ని భయంతో కూడా ప్రేమతోటి భయంతో అన్ని విధాలుగా మమ్మల్ని చదువుకునే విధంగా మరి ప్రోత్సహించేవారు. సీతారాం హై స్కూల్లో చదువుకున్న వాళ్ళకి చదువులు వచ్చి దేశ విదేశాల్లో ఉండి బాగా సెట్ అయ్యారు. చదువు రాని వాళ్ళు రకరకాల వృత్తుల్లో వ్యాపారాల్లో రాణించారు. చదువు వచ్చినా చదువు రాకపోయినా సీతారాం హై స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం మటుకు ఖచ్చితంగా వచ్చింది. సంస్కారవంతమైనటువంటి స్కూలు శ్రీ పాటిబండ్ల సీతారాం హై స్కూలు. సీతారాం హై స్కూల్లో చదివామంటే ఇందాక నా ముందు చెప్పిన వక్తలాగా అది గౌరవం, గర్వం, గర్వకారణం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావుకు ఆత్మీయ అభినందన సభ. మేధర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు నగదు ప్రోత్సాహకాల పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.